మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా 28 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మార్కాపురం ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని ఒంగోలు రిమ్స్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారితో మా ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. రాయవరం బస్సు ప్రమాదం జరిగి అక్కడ గాయపడిన వారు ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురంలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళు ప్రస్తుతం ఇక్కడ మొత్తం 18 మంది అనేది ఇక్కడ ఉండటం జరిగింది. ఈ 18 మంది అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఈ సంఘటన స్థలం జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, ఆ టైము ఎన్ని గంటలకు జరిగింది, అలాగే మీకు ఎలా తెలిసింది, ఎలా బయటపడ్డారు? మాది కనిగిరి దగ్గర కృష్ణంపల్లి పక్కల టెక్కలపాడు గ్రామం, హెచ్చింపాడు మండలం సార్ మాది. ఈ మార్కాపురం దాడుతున్నాగానే పొదిలిపోయే రూట్లో ఆ ఎంట్రన్స్లోనే ఆ డౌన్లో ఆ కోరీలు దాటంగానే టిప్పర్ ఒకటి వస్తుంది కింద నుంచి పైకి, ఇటు మార్కాపురం వస్తుంది. బస్సు మార్కాపురం నుంచి పొదిలి వెళ్తుంది. ఆ వచ్చే టర్నంలో వీళ్ళ రూట్కి అతను వచ్చిండు, అతని రూట్కి ఇతను పోయిండు. రెండు ఆన్య స్పాట్లో కొట్టుకోవడం సెకండ్లోనే మొత్తం ఫైర్ అయిపోయింది. మొత్తం బస్సులో దగ్గర దాపు బాగానే ఉండం, 40-50 మందికి పైనే ఉంటాం. ఈ దిగిన వాళ్ళల్లో ఒక 20 మంది 18 మందిని బయటకు దిగబడ్డం. వాళ్ళల్లో ఒక 7 మంది తలకాయలు బయటకు పెట్టిన మొత్తం దోసేసిన, ఒక 7 మందిని బయటకు నెట్టేసిన. ఇక లాస్ట్లో నేను కూడా ఇరకపోయే పొజిషన్లో ఇక బయటకు నన్ను ఒక ఇద్దరు లాగి తలకాయ బయటకు పెట్టిన, వేరే వాళ్ళు ఇద్దరు లాగినప్పుడు ఇవన్నీ గ్లాసులు ఇవన్నీ కోసపోయింది కొంచెం ప్యాంట్లో. మీకు అక్కడ ఎమర్జెన్సీ గ్లాస్ పగలగొట్టడం జరిగిందా? అసలు బస్సులో మీరు ఉన్నారు కదా, బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించినాయా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎమ్మటి అక్కడ గుద్దుకోగానే సెకండ్ లోపు మంటలు ఫైర్ అయినాయి. ఇక ముందు పక్క నుంచి పోయేదానికి గేటు పూర్తిగా అది డెడ్ అయిపోయింది. అటు నుంచి పోయే మార్గం లేదు. అన్ని గ్లాసులలో నుంచి దూకిన వాళ్ళే ఈ 18 మంది 20 మంది. ఇక మిగతా వాళ్ళు మొత్తం లోపలనే అయిపోయినారు. ఇప్పుడు మొత్తం అంటే అప్పుడు జరిగిన స్థలంలో అంటే బస్సులో ఒక 42 మంది ఉన్నారని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చు? మిగతా వాళ్ళందరూ సీట్లు మొత్తం ఫుల్గానే ఉన్నారు. నేను అక్కడి నుంచే ఎక్కువ వచ్చిన, సీట్లు మొత్తం ఫుల్లే ఉన్నారు. కాకుంటే ఇక్కడ అది ఒక 2-3 దర్శి అది అక్కడ దిగినామని అంటుండ్రు. ఆ దిగంగా నేను వాళ్ళని చూడలేదు, కానీ ఎక్కేటప్పుడు చెప్పిన దర్శి ఏదైనా నిలబడి ఉంటారు డ్రైవర్ దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ ఈ బస్సుకు సంబంధించి మనం ఆల్రెడీ రిపేర్ వచ్చిందంట, మధ్యలో ఆపి మళ్ళీ మీరు అందరినీ రిపేర్ దగ్గర సార్ సిరికొండ దగ్గరనే స్టార్టింగ్లోనే కొంచెం ఎంట్రన్స్లో ఆగింది. మళ్ళీ ఏమైందో మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మోటార్ ప్రాబ్లం ఏమాత్రమో కనిపించలే. అతని స్పీడ్ కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా బండిని అటు వంచినట్టు ఇటు వంచినట్టు కూడా ఏం లేదు. ఏదైనా సడన్ బ్రేక్ కొట్టినట్టు కానీ బాగా కండిషన్గానే వచ్చిండు. ఎక్కడైనా ఎగురు దూకినట్టు కానీ నిద్రలో అట్ట బ్రేక్ కొట్టినట్టు కానీ ఏం లేదు. ఈ సెంటర్లో ఇక్కడికి రావటం, ఆ లారీ కనిపించడం, ఇది డౌన్లో అది ఉన్న స్పీడ్లో అతను నన్ను గుద్దేస్తాడేమని చెప్పి అతను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాడు. లారీ అతను ఇది తప్పిద్దామని చెప్పి ఈ మనిషి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాడు. ఈ రెండు అన్నీ టచ్ అయినాయి. అదే ప్రమాదం జరిగిన సమయంలో అప్పటి వరకు బస్సు అనేది కండిషన్గానే ఆ బస్ డ్రైవర్ కూడా చాలా అప్రమత్తంగా తోలేడని చెప్పి, అలాగే ఇక్కడికి వచ్చేళ్ళకే వాళ్ళు ప్రమాదం జరగగానే ఒక్కసారిగా మంటలు వేసొచ్చో, ఒక్కసారిగా ముందుకి ముందు పక్కకి వెళ్ళలేని పరిస్థితి, ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో అందరూ వెనక్కి రావడం జరిగింది. మీది ఏ ఊరు? ఈ సంఘటన జరిగిన సమయంలో మీరు ఎలా ఉన్నారు? పరిస్థితి బాగానే ఉన్నాం సార్. దెబ్బ తగిలింది, కింద పడిన బస్సులో నుంచి. మీది ఏ ఊరు? మాది కనిగిరి మన జమన మడక. ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగింది, ఒక్కసారిగా మంటలు వ్యాపించినాయి. నువ్వు ఎలా తప్పించుకోగలిగావు? ఎలా పరిస్థితి? అంటే పొనుకొని ఉన్నవాడిని ఆ పొనుకొని అద్దం బల కొట్టి దూకేసా. నీతోటి పాటు ఎంతమంది అలా చేయగలిగారు? అసలు బస్సులో ఎంతమంది ఉన్నారని నీ అంచనా? తెలియదు సార్ నాకు ఎంతమంది, నేను లెక్కలేదు. మనకేం మనం ఉన్నామా అంతే, ఉన్నది దూకేసినాము అంతే. ఉంటారు 30 మంది అవైతే ఉంటారు సార్. ఇప్పుడు ఈ ప్రమాదంలో ఇక్కడ కొచ్చేలకే 18 మంది అనేది బాగా ప్రమాదంలో గాయపడటం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు వరకు ఇక్కడ 18 మంది అంటే మార్కాపురం సంబంధించి ఇక్కడ 18 మంది గాయపడటం, బస్సు ప్రమాదంలో గాయపడటం. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అంటే నిద్రపోయే టైంలో కొద్దిగా కొందరు మాత్రం మేల్కొని ఉండటం జరిగింది. అలాంటి పరిస్థితిలో బస్సులో నుండి ఒక్కసారిగా ప్రమాదం జరగటం, బస్సుకి ముందు పక్క ఫస్ట్ మొదటిగా
ముందు పక్క మంటలు వ్యాపించాయని, ఆ మంటలు వ్యాపించిన తర్వాత ఎవరు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో వెనకాల గ్లాస్ డోర్లు పగలగొట్టుకొని అందరూ ఎక్కువ మంది 18 మంది వరకు బయటపడటం, అలాగే వీళ్ళలో 13 మంది ఇప్పటికీ అధికారపూర్వకంగా 13 మంది అనేది సజీవ దహనం అయినారని అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకా బస్సులో అనేది 42 మంది, అంటే ప్రమాదం జరిగిన సమయంలో 42 మంది ఉన్నారనేది యాజమాన్యం, బస్సు యాజమాన్యం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఇంకా మిగతా వారు ఏమయ్యారు, సజీవ దహనం అయ్యారా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయారా అనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మీద ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమందికి ఎలాంటి బాధితులకి ఎవరికైనా ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించడంలో కానీ, అలాగే చనిపోయిన మృతుల కుటుంబాలకు కూడా కాంపన్సేషన్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం హోమ్ మినిస్టర్ సంఘటన స్థలానికి వచ్చి అక్కడ పరిశీలన అనేది కొనసాగిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈ సంఘటన అనేది దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మాత్రం 13 మంది మృతి చెందడం జరిగింది, 18 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో. మిగతా వారి గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏందనేది తెలిసిన తర్వాత చెప్పే అవకాశం ఉంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా.